నమస్కారం అండి. ఈరోజు మనం 10th క్వాలిఫికేషన్ మీద ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో వాటి గురించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంటుంది. దాంట్లో నాన్ టెక్నికల్ రోల్ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు 10th క్లాస్లో గినక 98 to 99% గినక వస్తే ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో గ్రామీణ సేవక్ డాక్ GDS గ్రామీణ డాక్ సేవక్ వాళ్ళు తీసుకుంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది ఏముండదు. మీరు అప్లై చేసుకుంటే మీ పర్సంటేజ్ అప్లై చేసిన దాంట్లో మీదే తక్కువ ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీకు వాళ్ళు పోస్ట్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRBలో గ్రూప్ D పోస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి TC క్వాలిఫికేషన్లో రావచ్చు. ప్రజెంట్ అయితే గ్రూప్ D పోస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే డిఫెన్స్ సర్వీస్లో ఏమొస్తుందంటే ఆర్మీ సోల్జర్ జనరల్ డ్యూటీ ఉంటుంది. నావీలో అయితేనేమో ట్రేడ్స్ మ్యాన్ వస్తుంది. డిఆర్డిఓలో కూడా వస్తుంది. డిఆర్డిఓలో ఏమొస్తుందంటే టెక్నికల్ రోల్స్ ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ ఉంటుంది. మామూలుగా టెక్నికల్ ఏ పోస్ట్ ఉంటుంది. టెక్నీషియన్ ఏ పోస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదే మన స్టేట్ గవర్నమెంట్లో అయితే మాత్రము హోంగార్డ్ అయినా పోలీస్ కానిస్టేబుల్ అయినా పోస్ట్ వస్తుందండి. మనము 10th క్వాలిఫికేషన్ మీద దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు ఉంటుంది. దాని తర్వాతకి SC వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. BC వాళ్ళకేమో 3 years ఉంటుంది. వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. మీకు అందులో 10th క్వాలిఫికేషన్ మీద ఏవైతే జాబ్స్ వస్తాయో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు మీకు తెలిసినట్టుంది. సో మీకు గినక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.